ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. తెలంగాణ హైకోర్టు 2026 సంబంధించి నూతన సంవత్సరంలో నూతన జాబ్స్ తోని మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఏ పోస్ట్కి ఎలాంటి అర్హత ఉంది, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది, అండ్ ఏజ్ విధానం ఎలా ఉంది, మాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సిలబస్ విధానం, క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ వేకెన్సీస్. ఓకే, మీ జిల్లాలో పోస్ట్ వైజ్, కేటగిరీ వైజ్ ఖాళీల వివరాలు పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ కొత్త చూసిన దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ ఫస్ట్ ఈ తెలంగాణ హైకోర్టు గత 2025లో కూడా మనకు సేమ్ మాక్సిమం జనవరి ఆ టైంలోనే మనకు అప్పుడు కూడా 2020లో నోటిఫికేషన్ రావడం జరిగింది. అది వేరు. ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ఇచ్చేసినారు. ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ 2026కి సంబంధించి. ఇందులో ఎటువంటి టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయని జాగ్రత్తగా గమనించినట్టయితే ఆఫీస్ అపార్ట్మెంట్ ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది, స్టెనో గ్రేడ్ 3 ఉంటుంది, టైపిస్ట్ ఉంటుంది, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటుంది, ఎగ్జామినర్ ఉంటుంది, కాపీస్ట్ ఉంటుంది, రికార్డ్ అసిస్టెంట్ ఉంటుంది అండ్ ప్రాసెస్ సర్వర్. జాగ్రత్తగా గమనించినట్లయితే మొత్తం 9 రకాల వేకెన్సీస్ అనేది మనకు ఈ 2026 నోటిఫికేషన్లో రిలీజ్ కావడం జరిగింది. మనం ప్రతి పోస్ట్ గురించి డీటెయిల్గా జిల్లాల వారీగా ఖాళీలు, అదేవిధంగా కేటగిరీ వైజ్ ఖాళీలు, అదేవిధంగా అర్హత, ఎగ్జామినేషన్ విధానం పూర్తిగా తెలుసుకుందాం. రైట్. ఇందులో కొన్నింటికి ఎగ్జామినేషన్ ఉంటుంది, కొన్ని డైరెక్ట్ రిటర్న్ ఎగ్జామ్ లేకుండా కేవలం వాళ్ళకి సంబంధించిన టైపింగ్ టెస్ట్ ఆధారంగా వాళ్ళు రిక్రూట్ చేస్తారు. అవి కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? రైట్. ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్. ఓకే, ఈ ఆఫీస్ సబార్డినేట్ చూసినట్లయితే మనకు పోస్ట్ కూడా వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్. శాలరీ వచ్చేసి 19,000 బేసిక్ పే నుంచి స్టార్ట్ అయ్యి 58,850 మీకు ఎండ్ అవుతుంది. ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉన్న క్వాలిఫికేషన్ అర్హత ఏంటిదంటే మినిమం 7th క్లాస్ లేదా మాక్సిమం 10th క్లాస్. ఓకే, మినిమం 7th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో మీకు ఎటువంటి అర్హత ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీనికి ఏమైనా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కంటే 10th మించి ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏ అర్హత ఉన్నా దీనికి ఎలిజిబిలిటీ లేదు. కేవలం 7th క్లాస్ లేదా 8th క్లాస్ లేదా 9th క్లాస్ లేదా 10th క్లాస్. 10th వరకు, 7th నుంచి 10th వరకు ఎవరెవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఓపెన్ విధానంలో కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. నో ఇష్యూస్. ఓకే, రైట్. ఏజ్ లిమిట్ వచ్చినట్టయితే ఇందులో ఉన్న అన్ని వేకెన్సీస్, ఓకే, అన్ని వేకెన్సీస్ 9 రకాల వేకెన్సీస్కి సింపుల్ కామన్ ఏజ్ విధానం. 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు. 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు మనకు ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు అప్లై చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, నాన్ క్రిమినల్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years అదనంగా యాడ్ చేస్తే మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 51 సంవత్సరాలు ఉంది. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇంకా అదనంగా 10 years ఎక్స్ట్రా యాడ్ చేస్తే వాళ్ళకి వచ్చేసి 56 years వరకు ఛాన్స్ ఉంది. ఓకేనా? అందరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు అయితే ఏజ్ వచ్చేసి 18 నుంచి 51 years వరకు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ 9 రకాల వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే 56 వరకు వాళ్ళకి అవకాశం ఉంది. దయచేసి గమనించాలి. ఓకే, డిపార్ట్మెంటల్ వాళ్ళకి ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన వాళ్ళకైతే ఎటువంటి ఏజ్ విధానం లేదు. మీకు ఎంత ఏజ్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, రిటైర్మెంట్ బిఫోర్ అంతే. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని నేను పూర్తి వీడియో మార్కౌట్ చేస్తాను. దయచేసి వేసి ఉండండి. రైట్. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది మీకు ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. దీంట్లో మీకు 45 క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఓకేనా? ఆఫీస్ అపార్ట్మెంట్ కి ఎగ్జామినేషన్ తో పాటు రిటర్న్ ఎగ్జామినేషన్ పాటు చిన్నగా వైవా వాయిస్ ఉంటుంది. దాని గురించి కూడా చెప్తాను. రైట్. మీకు ఇక్కడ 1 minute. ఆఫీస్ అపార్ట్మెంట్ లో భాగంగా మీరు క్వాలిఫికేషన్ లో భాగంగా మీరు ఇంకొకటి కూడా దీంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా అదర్ ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయని, లైక్ కుకింగ్ స్కిల్స్ కానీ, కార్పెంటరీ స్కిల్స్ కానీ, ప్లంబింగ్ స్కిల్స్ కానీ, ఎలక్ట్రికల్ స్కిల్స్ కానీ, పెయింటింగ్ స్కిల్స్ కానీ, ఇతరత్ర ఏమైనా ఉంటే మీరు దీనికి అందులో మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ మిత్రులు ఉంటే కూడా దీనికి మీరు ఎలిజిబుల్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, నో ఇష్యూస్.
ఓకే రైట్. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే సో మనకు సో OMR బేస్ విధానంలో 45 మార్కులకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఈ 45లో మీకు జనరల్ నాలెడ్జ్ జీకే నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో అదేవిధంగా సో 45 questions and general knowledge, and each questions will carry 1 mark. The duration of examination is 60 minutes, 1 hour. And ఎగ్జామినేషన్ తో పాటు మీకు వైవా వాయిస్ ఉంటుంది ఆఫీస్ అపార్ట్మెంట్ కి. ఇట్స్ వెరీ సింపుల్, టెన్షన్ ఏం లేదు. ఓకే, సో మొత్తం మీకు 45 మార్కులకు గాను ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇది మీకు జిల్లాల వారీగా వివిధ ఖాళీలు కేటగిరీ వైస్ సో క్లారిటీగా ఉంది. మీరు కుదిరితే దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, సో హైదరాబాద్, భూపాలపల్లి, జనగాం, మంచిర్యాల్, కరీంనగర్, సో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసినారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో ఇంకా రిమైన్ డిస్ట్రిక్ట్స్ లో ఇది రిమైన్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ మీకు కావాలి అంటే సైడ్ జరుగుతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ సో అనదర్ రిమైన్ డిస్ట్రిక్ట్ సంబంధించి సో ఓవరాల్ చూసినట్లయితే అన్నిటికల్లా ఆఫీస్ అపార్ట్మెంట్ లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, అన్ని డిస్ట్రిక్ట్ లో మాక్సిమం వేకెన్సీస్ ఉన్నాయి. సో అందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సో జూనియర్ అసిస్టెంట్, ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. సో దీనికి శాలరీ వచ్చేసి 24,200 నుంచి 72,850 వరకు ఉంది. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జాగ్రత్తగా గమనించినట్లయితే సో మస్ట్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ. ఓకే, ఖచ్చితంగా ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్. సో బేసిక్ గా డిగ్రీ చేసిన వాళ్ళందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, సరిపోతుంది. ఓకే, ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు, జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ నీకు ఉందా లేదా అంటే ఎస్ పెడితే సరిపోతుంది అంతే ఆప్షన్ లో. నెక్స్ట్ ఓకే, సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ హైయర్ దన్ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మీరు ఇందులో మెన్షన్ చేయొచ్చు, నో ఇష్యూస్. ఓకే రైట్. సో దీనికి ఈ జూనియర్ అసిస్టెంట్ కి సెలెక్షన్ విధానం ఎలా ఉంటుందంటే సో సింపుల్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆఫీస్ అపార్ట్మెంట్ 10th లెవెల్ ఎగ్జామినేషన్ 10th స్టాండర్డ్. ఈ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ లో మనకు సో 100 మార్కులకు కానీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 60 మార్క్స్ మీకు జీకే నుంచి అడగడం జరుగుతుంది అండ్ 40 మార్క్స్ మీకు ఇంగ్లీష్ నుంచి అడగడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ ఒక మార్క్ ఉండడం జరుగుతుంది. సో మొత్తం మీకు 2 hours టైం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇది అన్నమాట. సో మీకు ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. రైట్. సో ఈ జిల్లా వైజ్ కాగా వివరాలు సో కుదిరితే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వివరాలు ఇలా ఉండడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్ లో జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన పోస్ట్ ఏమో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్ సంబంధించిన దీనికి మీ శాలరీ వచ్చేసి 22,000 నుంచి 69,150. సో ప్రాసెస్ సర్వర్ కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో మస్ట్ హ్యావ్ పాస్డ్ SSC. ఆఫీస్ అపార్ట్మెంట్ అయితే 7th నుంచి 10th వరకు ఏది ఉన్నా నడుస్తుంది. బట్ ప్రాసెస్ సర్వర్కి మాత్రం కేవలం 10th క్లాస్ అని చెప్పినారు. సో ఓకే, నెక్స్ట్ సో the applicants have to state in their online application the work experience they have such as cooking, carpentry. సో ఇవన్నీ ఉంటే కూడా మీరు దీనికి మెన్షన్ చేసుకోవచ్చు. అట్ ITI వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ సర్వర్కి ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందంటే సో హియర్ ఆల్సో మీకు OMR బేస్డ్ లో ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో 45 మార్కులకు గాను మీకు ఉండడం జరుగుతుంది. దాంతో పాటు మీకు వైవా వాయిస్ సో సబార్డినేట్ వైవా వాయిస్ ఉంది ఎగ్జామ్ తో పాటు, ఆ ప్రాసెస్ సర్వర్ కూడా ఎగ్జామినేషన్ తో పాటు వైవా వాయిస్ కూడా ఉంది. ఓకేనా, సో ఎగ్జామినేషన్ మీకు తెలుగులో ఉంటుంది యాజ్ వెల్ as ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. ఓకే, సో 45 క్వశ్చన్స్ రాబోతున్నాయి. కేవలం జీకే నుంచి మాత్రమే 45 క్వశ్చన్ వస్తున్నాయి. ఒక క్వశ్చన్ ఒక మార్క్, 1 hour డ్యూరేషన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఓకేనా, రైట్. సో మీకు జిల్లాల వారీగా ప్రాసెస్ సర్వర్ సంబంధించిన ఈ వేకెన్సీ డీటెయిల్స్ కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో జిల్లాల వారీగా మీకు కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, నెక్స్ట్ సో రికార్డ్ అసిస్టెంట్. సో రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి సో మీకు మాక్సిమం శాలరీ గమనించవచ్చు. సో దీనికి రికార్డ్ అసిస్టెంట్ కి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. సో దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ హైయర్ దాన్ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ షల్ సబ్మిట్ కన్సర్న్ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, నో ఇష్యూస్. సో బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కి ఏంటి అంటే రికార్డ్ అసిస్టెంట్ కి. ఓకేనా, రైట్. సో అన్ని పోస్టులకి చెప్పినాను కదా, ఏజ్ వచ్చేసి 18 నుంచి 51 వరకు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 56 సంవత్సరాల వరకు. ఓకే, రైట్. ఫర్ అన్రిజర్వ్ ఓసీ క్యాండిడేట్స్ అయితే సో 48 years వరకు మాత్రం ఉంది. ఓకే, సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి సో హియర్ ఆల్సో మీకు OMR బేస్ ఉన్న మీకు ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ స్థాయిలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మీకు 100 క్వశ్చన్లు వస్తాయి. సో 100 మార్కులకు కాదు, జీకే నుంచి మీకు 60 క్వశ్చన్లు, ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్లు అనేది కామన్గా ఉండడం జరిగింది. 2 గంటల సమయం ఎగ్జామినేషన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇది రైట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి సో జిల్లాల వారీగా ఖాళీ. ఓకే, సో జిల్లాల వారీగా ఖాళీల విధానం సో మీరు చూసుకోవడానికి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్
సో ఎవరైతే సో తెలంగాణ హైకోర్టుకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో సో ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలి, సో ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ పడతాయి, ప్రీవియస్ 2020 హైకోర్టు దృష్ట్యా సో లేటెస్ట్ క్లాసెస్ ఫుల్ బ్యాచ్ అండి. సో మీకు ఇట్ కవర్స్ ఫుల్ సిలబస్ బేస్డ్ ఆన్ లేటెస్ట్ హైకోర్టు సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఫుల్ థియరీ క్లాసెస్ తో పాటు మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అండ్ ఫ్రీ పీడిఎఫ్స్ మెటీరియల్స్ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ ఇచ్చినారు, సో 8247004688 నెంబర్కి మీకు కాల్ చేయొచ్చు. సో అన్ని ప్రాసెస్ సంబంధించిన బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్లాసెస్ మీకు సో మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మరియు తెలుగులో సపరేట్గా ఉండడం జరుగుతుంది, గమనించగలరు. ఎస్. సో నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి సో నీకు హైయెస్ట్ సాలరీ 96,890. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ బి గ్రాడ్యుయేట్. సో దీంతో పాటు మీకు స్టెనోగ్రాఫర్ సంబంధించిన సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇంగ్లీష్ టైపింగ్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇవ్వడం జరిగింది, హయ్యర్ గ్రేడ్. సో దాంతో పాటు మస్ట్ హ్యావ్ తెలంగాణ షార్ట్ హ్యాండ్ కూడా జరిగింది, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ అండ్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ తో పాటు సో షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ కూడా మిమ్మల్ని అడగడం జరిగింది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ సో మస్ట్ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంతే. సో నెక్స్ట్ సో దీనికి సంబంధించిన స్టెనో గ్రేడ్ సంబంధించిన సెలెక్షన్ మెథడాలజీ విధానం సేమ్ సింపుల్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. 120 వాట్స్ పర్ మినిట్ మీరు కొట్టాల్సి ఉంటుంది అంతే. సో దీని నుంచి మీకు ఏం లేదు, జస్ట్ మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, నో రిటర్న్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ సో డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ వివరాలు కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ రాష్ట్ర డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ వివరాలు ఇది చాలా లిమిటెడ్ ఉన్నాయి. సో ఫర్ స్టెనో గ్రేడ్స్ సంబంధించి నెక్స్ట్ సో నెక్స్ట్ సో టైపిస్ట్ సంబంధించి సో తన హైకోర్టు టైపిస్ట్ సంబంధించి సో మాక్సిమం సాలరీ మీకు బేసిక్ 24,000 నుంచి 72,850 వరకు ఉండడం జరిగింది. సో ఈ టైపిస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు మస్ట్ హ్యావ్ పాస్ బ్యాచిలర్ డిగ్రీ. సో స్టెనో కూడా డిగ్రీ, దీని కూడా డిగ్రీ సేమ్. స్టెనో క్వాలిఫికేషన్స్ అయితే ఏమేమి మెన్షన్ చేసినారో టైపింగ్ హైయర్ గ్రేడ్, అదేవిధంగా సో ఇక్కడ టైపింగ్ అడిగినారు దేనికి మన ఫర్ ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్. ఇక్కడ మీకు షార్ట్ హ్యాండ్ వెళ్ళలేదు. ఓకే, సో కేవలం టైపింగ్ మాత్రమే టైపింగ్ ఉంది. సో అది మీకు మెన్షన్ చేయాలి. సో ఇది కూడా సేమ్ మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇందులో మీరు క్వాలిఫై అయితే మీకు ఉద్యోగం వచ్చినట్టే అంతే. ఓకే, సగం మార్క్స్ ఉంటాయి అక్కడ చూసుకోవాలి. సో జిల్లాల వారి ఖాళీల వివరాలు లిమిటెడ్గా మాత్రమే ఉంది, టైపిస్ట్ చూసుకొని ప్రయత్నం చేయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్. సో ఓకే, సో శాలరీ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫీల్డ్ అసిస్టెంట్ కి క్వాలిఫికేషన్ వచ్చేసి సో మస్ట్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ. ఓకే, ఎనీ డిగ్రీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫీల్డ్ అసిస్టెంట్స్ కి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి సో మీకు ఇందులో మీకు సేమ్ హియర్ ఆల్సో మీకు ఎగ్జామినేషన్ 100 మార్కులకు సో 60 జీకే అండ్ 40 ఇంగ్లీష్ నుంచి 2 hours లో మీకు ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీకు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉండడం జరుగుతుంది. ఏజ్ మాత్రం అన్నిటికీ అదే కామన్ ఏజ్, నేను ముందు చెప్పిన స్లైడ్. ఓకే, సో జిల్లాల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించిన రిక్రూట్మెంట్ ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్ మీరు కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ హియర్ ఆల్సో మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్ సో మాక్సిమం సాలరీ 69,150. సో ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ అంతే, ఇంటర్మీడియట్ తప్ప మీకు ఎక్స్ట్రా ఇంకేమైనా హైయర్స్ అంటే మీరు మెన్షన్ చేయండి, నో ఇష్యూస్. ఓకే, సో ఎగ్జామినర్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ అండ్ ఎగ్జామినర్ సెలెక్షన్ విధానం మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సో ఇక్కడ కూడా మీకు 100 మార్కులకు ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. సో 60 జీకే అండ్ 40 ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది, 2 గంటల సమయం. ఓకే, ఇంగ్లీష్ మరియు తెలుగులో ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ఓకే, మీ ఇష్టం, మీరు ఇంగ్లీష్ ఎంచుకుంటే ఇంగ్లీష్లో రాయాలి, తెలుగు ఎంచుకుంటే తెలుగులో రాయాలి. సో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు సో కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో కింద వచ్చేసి యాదాద్రి భువనగిరి. సో నెక్స్ట్ సో నెక్స్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాపీస్ట్. సో కాపీస్ట్ వచ్చేసి మాక్సిమం 69,150. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు సో కాపీస్ట్కి ఇంటర్మీడియట్ 10+2 ఉంటే సరిపోతుంది. సో దాంతోపాటు కాపీస్ట్కి సో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ అవ్వడం జరిగింది. ఓకే, సో చూసుకోండి. నెక్స్ట్ సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ కాపీస్ట్కి సో టైప్ రైటింగ్ టెస్ట్ అని ఉండడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు. సో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది, మీరు కుదిరితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సో రిమైనింగ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ద కాపీస్ట్. ఓకే, సో ఇలా మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీకు మ్యాక్సిమం అన్ని పోస్టుల గురించి నేను సమాచారం ఇచ్చినాను అని అనుకుంటున్నాను. ఎస్, సో డిఫరెంట్ టోటల్గా మనకు 9 రకాల వేకెన్సీస్ అనేది మనకు ఈ హైకోర్టులో పొందుపరచడం జరిగింది. ఓకే, సో టోటల్గా మనకు ఎన్ని వేకెన్సీస్ అండి? 9 రకాల వేకెన్సీస్. ఓకే, సో మళ్ళీ క్లారిటీగా నేను చూపిస్తాను. సో దేనికి ఎగ్జామ్స్ ఉన్నాయి, దేనికి ఎగ్జామ్ లేదు జాగ్రత్తగా గమనించినట్టయితే. ఓకే, సో ఆఫీస్ సబార్డినేట్కి ఎగ్జామ్ ప్లస్ వైవా. ఆఫీస్ సబార్డినేట్కి మీకు ఏమేమి ఉందంటే ఎగ్జామ్ ప్లస్ వైవా వాయిస్. ఓకే, సో జూనియర్ అసిస్టెంట్కి కేవలం ఎగ్జామినేషన్ మాత్రమే ఉంది. అండ్ స్టెనో సో స్కిల్ టెస్ట్, SKT
అండ్ టైపిస్ట్ కూడా SKT స్కిల్ టెస్ట్ ఉండడం జరిగింది. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి మీకు ఎగ్జామ్ ఉండడం జరిగింది. ఓకేనా. సో ఎగ్జామినర్ కూడా మీకు ఎగ్జామ్ ఉండడం జరిగింది. అండ్ కాపీయిస్ట్కి అయితే స్కిల్ టెస్ట్ ఉండడం జరిగింది. అండ్ రికార్డ్ అసిస్టెంట్కి అయితే సో ఎగ్జామ్ ఉండడం జరిగింది. సో రికార్డ్ అసిస్టెంట్కి ఎగ్జామ్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా సో సమ్ వివి కూడా ఉండడం జరిగింది. అండ్ ప్రాసెస్ సర్వర్ కూడా సో ఎగ్జామ్ కూడా ఉండడం జరిగింది. సో దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే సో సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి. చాలా చక్కటి కోచింగ్. సో ఖచ్చితంగా మిమ్మల్ని సో ఎగ్జామినేషన్ క్లియర్ చేసే విధంగా కోచింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 24/7 డౌట్ సపోర్ట్ కూడా ఇచ్చినారు మీకు ఇందులో. సో 24/7 డౌట్ సపోర్ట్ కూడా మీకు ఉండడం జరుగుతుంది. సో మీకు మంచి చక్కగా నీట్గా సో లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు అలవాటు చేస్తూ ఎలా చదవాలి, ఎక్కడ ఫోకస్ చేయాలి అనే అంశాలు చాలా కూలంకషంగా నీట్గా మీకు ఇందులో క్లాసెస్ మీకు పొందుపరచడం జరిగింది. సో క్లాస్ బ్యాచ్ అనేది సో ఈ రోజు నుంచి ప్రారంభం కావడం జరిగింది. సో ఎన్రోల్ అవ్వండి. చాలా లోయెస్ట్ ప్రైసెస్. సో స్పెషల్ ఆఫర్ కూడా వస్తుంది. సో ఫస్ట్ 50 మెంబర్స్కి స్పెషల్ ఆఫర్ కూడా ఇందులో మీరు పొందుపరచడం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద తెలంగాణ హైకోర్టు జాబ్స్. సో జిల్లాల వారీగా మీరు అప్లై చేసుకోవాలి. సో ఏ జిల్లా వారు ఎవరెవరు చెందుతున్నారు అనేది సో పూర్తి సమాచారం మనం ఇచ్చినాము ఇందులో. సో మీకు పోస్ట్ వైజ్ వివరాలు ఇచ్చినాము. అదేవిధంగా ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ కూడా ఉన్నాయని చూపించాము. కుదిరితే మీరు అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దిస్ ఇస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో 2026లో తెలంగాణ హైకోర్టు నుంచి మీకు ఒక బంపర్ వేకెన్సీ అని చెప్పొచ్చు. ఎవరైతే 2020లో 1 or 2 మార్క్స్తో మిస్ అయి ఉన్నారో సో మళ్ళీ మీరు తిరిగి మీ యొక్క ప్రిపరేషన్ని పునఃప్రారంభించండి. సో విజయంలో మేము తోడై ఉంటాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. డూ సబ్స్క్రైబ్ Q&K ఎగ్జామ్స్. మరిన్ని లేటెస్ట్ తెలంగాణ హైకోర్టు అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.